guys, welcome to my YouTube channel. I am Priyaka Anna. Did I just say that? So yeah. Amai like +2 Napanone, she was dreaming about the YouTube and she really wanted to do content creation. Now she's able to do it. Like feels like dream come true. I know a lot of people. It's very common thing, but 7 years back it was her dream, you guys. So yeah, 3 months aitundi nenu YouTube start cheshi. Thank you so much for your love and support. Like recently my reels got nice reach and people started loving me. Thank you so much. Like 700 subscribers in 3 months. It's like good start, I feel. And while I get ready, you people can get to know me. So let's get into the video. A nervousness untadi. I don't know whether I will be posting this or not. Let's just see. If మీరు చూస్తున్నా నేను పోస్ట్ చేసిన లేదంటే లేదు. ఎందుకంటే ఏం అవుతున్నా అసలు నా స్కిన్ కేర్ చేసుకుంటే చెప్తా. సో యా, నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను +2లో ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ సో మెనీ యూట్యూబర్స్. నేను టీనేజ్లో ఉన్నప్పుడు నాకు బాగా వీడియోస్ చూసి నాకు చాలా ప్రాబ్లమ్స్కి హెల్ప్ అయినాయి అనమాట. లైక్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ దెమ్ బికాస్ నేను ఒక్కదాన్ని. లైక్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆఫ్ 3 members, మై మామ్, మై డాడ్, మీ, అంతే. నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు. సో నాకు బాండింగ్ ఏందో తెలియదు. లైక్ ఐ గైడెన్స్ ఉంటుంది చూసినావా, లైక్ మేబీ 0.001% ఐ మైట్ బీ హెల్ప్ఫుల్ టు సమ్వన్ అని. అట్లా నాకు బేసిక్ కాన్సెప్ట్ అక్కడ నుండి నాకు వ్లాగ్స్ చేయడం కానీ యూట్యూబ్ అంటే లైక్ ఇట్స్ బిన్ ఎ థింగ్ టు మీ. కానీ నాకు ఎప్పుడు కరేజ్ రాలేదు టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే. నేను ఎన్నిసార్లు ట్రై చేసిన తెలుసా. ఈవెన్ ఇన్ మై బీటెక్ ఐ హ్యావ్ ట్రైడ్, బట్ ఐ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. లైక్ అప్లోడ్ చేద్దాం అన్నట్టు ఎప్పుడు అనిపించలేదు, నేను ఇంకా అప్పుడు చేయలేదు. బట్ when I entered my 9 to 5 job, అప్పుడు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ ద టైమ్ యూ గైస్, యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రియా బికాస్ ఇట్స్ యువర్ థింగ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై, వెదర్ ఇట్స్ గోనా మేక్ ఇట్ ఆర్ నాట్. ఓకే ఫైన్, చల్తాయి. అట్లీస్ట్ నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, నువ్వు ట్రై చేసినావు, నువ్వు ఇచ్చినావు నీకు బెస్ట్ అని చెప్పేసి. అందుకు ఐ హ్యావ్ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ. ఇన్ దిస్ ఛానల్ యూ విల్ బి సీయింగ్ మోర్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ గ్రోత్. లైక్ టీనేజ్ నుండి అడల్టింగ్కి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. యా, మోర్ ఆఫ్ స్కిన్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్. నేను మై మామ్ ఓన్స్ అ బొటిక్, సో యూ విల్ సీ లాట్ ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. హ్యావ్ మేడ్ ఫ్యూ అండ్ అప్లోడెడ్ ఇన్ షార్ట్స్. మేబీ లాంగ్ ఫార్మాట్లో కూడా వి విల్ స్టార్ట్. నేను రెడీ అవుతలేను, నేను టెంపుల్కి లేట్ అవుతున్నా, వాళ్ళు మనకు ఫోన్ చేస్తున్నారు. సో యా, ఫస్ట్ థింగ్ మీరు ఫాలో అవుతారా? ఈ మధ్య అయితే నేను చూసిన 3 finger రూల్ అంట. ఏం తీసుకోవాలో అంతగానం సన్ స్క్రీన్. ఆల్రెడీ నా ముఖం కాంబినేషన్ స్కిన్, మళ్ళీ అంతంత పెడితే ప్రోడక్ట్ వేసి తప్ప ఏం లేదు. మీరు ఎంత ప్రోడక్ట్ తీసుకోవాలి తెలుసా, లైక్ మీ ఫేస్ కవర్ అయ్యేంత ఇస్ ఇనఫ్. ఇట్ మైట్ బి 2 finger, ఇట్ మైట్ బి 1 finger, 3 fingers. ఇట్స్ అప్ టు యువర్ ఫేస్. నాది పెటిట్ ఫేస్ కాబట్టి నాకు 2 పెటిట్ ఏం కావాలి. ఐ హ్యావ్ లైక్ రౌండ్ ఫేస్. లేట్ అవుతుంది ప్రియా, రెడీగా. సో యా, మంచిగా సన్ స్క్రీన్ రాసుకోండి గైస్, ఎందుకంటే బయట ఎండలు చంపేస్తున్నాయి. నాకు వింటర్ మాన్సూన్ లెక్కన అనిపిస్తలే. నవంబర్లో ఉన్నాం అయినా కానీ ఎండ బయట ఎట్లుందంటే చాలా ఉంది. ఈ విష్కే సన్ స్క్రీన్ నాకు చాలా నచ్చింది గైస్. సో యా, నేను జాబ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 1 year అవుతుంది నేను జాబ్ చేయబట్టి. ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బీటెక్, దట్ టు ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ చెన్నై. దెన్ బెంగళూరుకి మూవ్ అయినండే కొన్ని months for my job. Then came back to my own city, that is Hyderabad. Now I stay in Hyderabad. Proper కూడా నాది హైదరాబాదే, బట్ జస్ట్ డామ్. మీరు ఎట్లాంటి వీడియోస్ చూసాం అనుకుంటున్నారో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు మేక్ సో మెనీ వీడియోస్. జల్దీ రెడీ అవ్వాలి. అసలు నేను మస్తు బాగుతాను తెలుసా గైస్. ఐ మీన్ ఇన్ జనరల్ రియల్ లైఫ్లో కూడా మీరు నా ఫ్రెండ్ అయితే నేను బాగుతూనే ఉంటాను. మీరు బోర్ కొట్టి మీరు వినకపోయినా నేను బాగుతూనే ఉంటాను తెలుసా. అట్లా మాట్లాడుతూనే ఉంటాను, వసపిట్టా అంటారు నన్ను ఇంట్లో. కానీ మస్తు గట్టిగా మాట్లాడతాను నేను, చాలా ఒర్రుతా అనమాట. నాకు పీరియడ్స్ వస్తాయి అనుకుంటా గైస్. నాకు చాలా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి, అంటే మస్తు క్రేవింగ్స్ కూడా అవుతున్నాయి. ఎస్ యూ గైస్, ఇంకేం చెప్పాలి గెట్టు నువ్వు మీ అంటే నేను ఏడ చదివినా చెప్పేసిన, ఏం చేస్తున్నా చెప్పేసిన, ఇంకేం మాట్లాడతారు నాకు అర్థమైతే. నేను వెరీ ర్యాండమ్గా ఫిల్మ్ చేస్తున్నా. దిస్ ఇస్ టెంట్ యూ గైస్. నేను ఫౌండేషన్ పెడదాం అనుకుంటలే, అది జస్ట్ కోవిడ్ టెంట్. నా
పనిచేస్తలేదు. అయిపోయిందా ఏంది? జస్ట్ దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. ఇది కూడా మస్తు ఎక్కువ. ఇంకేం చెప్పాలి? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేమైనా చెప్తారా? నాకు అర్థమవుతలే. గెట్టు నువ్వు అంటే ఇంకేం చెప్తాం? చెప్పేసిన 2 నిమిషాలు కూడా రావాలి. నాకు గెట్టు నువ్వు నా హాబీస్ చెప్పనా? నాకు ఏం పెద్ద హాబీస్ లేవు. ఏం నచ్చితే ఏం చేయాలనిపి సజెస్ట్ చేస్తా అంతే. దోస్ ఆర్ మై హాబీస్. ఇంకేం చెప్తా? ఇంకా చెప్పాలి. ఇంకా నేను చెప్పాలి. ఇంకా నువ్వే చెప్పాలి. ఇంకా పైన అవుతుల టింగ్ టింగ్ టింగ్. సో లేట్ అవుతుంది నాకు. ఫాస్ట్గా రెడీ అయిపోదామా? ముచ్చట ఆపేసి పెడుతూనే ఉన్నా ముచ్చట. మీకు వ్లాగ్స్ చూడడం ఇష్టమా? అంటే నేను ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను కదా, నాకు వ్యూస్ రాకపోతే నాకు మస్తు డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. కానీ నేను పోస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు వ్లాగ్స్ ఇష్టం కాబట్టి. ఎందుకు అడిగినావు మళ్ళా? జస్ట్ అడిగినా, జస్ట్ ఫర్ టైం పాస్. నాకు లిప్స్ పిగ్మెంటేషన్ మస్తు ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది కదా. నేను SPF లిప్ బామ్ వాడాలి. నేను ఎప్పటి నుండో విష్ కేర్ది తీసుకుందాం అనుకుంటున్నా, కానీ తీసుకుంటలే. ఐ షుడ్ టేక్ విష్ కేర్ లిప్ బామ్. నేను ఇప్పుడైతే హైఫన్ది వాడుతున్నా, విచ్ ఇస్ సో గుడ్ యూ గైస్. నేను తింటా తెలుసా, అంటే మీరు చేయకండి అట్లా, నేను తింటాం. అది వాటిలో పొరపాటు. కానీ మేకప్ యూ గైస్ ఏమంతా హెయిర్ డ్రై చేసుకోవాలి 70% అయినాక. బా ఎంత పని ఉంది. నాకు ఎక్కడికైనా పోవాలంటే ఇష్టం, కానీ దాని ముంగల ప్రాసెస్ ఉంటుంది చూడ, ఆడదాకా పోవాలి, రెడీ అవ్వాలి, అది మస్తు హెడేక్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నచ్చుతుంది. బట్ నేను రెడీ అవుతున్న ప్రోడక్ట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా గైస్? ఎంత మంచిగా అనిపించింది ఇట్లా ఎప్పుడు. సచ్ ఈ స్మైల్ లెక్క, ఈవిల్ స్మైల్ లెక్క నవ్వినా కదా. ఐఎమ్ గోయింగ్ విత్ బేస్ కలర్ ఆఫ్ ఐ షాడో ప్యాలెట్ ఆర్ whatever. मैं तो थक गई. నేను ఫస్ట్ అన్నా అంటే నేను ఏమన్నా గుర్తుందా, జస్ట్ రివైండ్ చేసుకుందాం. కొంచెం నర్వస్నెస్ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ యాంగిల్లో నేను నర్వస్ అయితే నా ఫీలింగ్ కూడా వస్తలే, నాకే వస్తలే, వాగుతూనే ఉన్నా. ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియదు. గెట్ టు నో మీ అని చెప్పిన అద్దప్ప పని చేసిన తెలుసా నేను. బా ఏంది ప్రియా, ఇట్లా అయితే ఎట్లా బాగుపడుతూ. కొంచెం షిమ్మర్ యాడ్ చేద్దాం. మన లైఫ్లో ఎట్లాగూ స్పార్క్ లేదు, సో ఐ జస్ట్ యాడ్ ఆన్ మై ఐస్. కుళ్ళు జోక్స్ గైస్, వెళ్ళిపోకండి ప్లీజ్. వెనస్డే అండ్ సండే వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మండే నుండి సాటర్డే వరకు నా లైఫ్ ఎట్లుంటుందో ఐ విల్ బీ జస్ట్ షోయింగ్ చిన్న క్లిప్స్ తీసుకొని, అది సెకండ్ వీడియో అనుకుంటున్నా. ఎట్లయితుందో ఏమో నాకు తెలియదు మరి. అనుకోవడం అయితే అనుకుంటా, కానీ చేయడం అయితే ఇట్లా ప్రియా, ఇట్లా అయితే life is not lifing you guys lately. It's become very boring, and just I want to go back to my BTech days and just live in those moments. Ante na BTech manchiga unde compared to anything else. Na blender kuda poyindi. Now let's do our eyebrows. Na eyebrow pencil ఏది నేను సగం ఎత్తుకోవడంలోనే సరిపోయింది. నేను ప్రైమర్ పెట్టుకోలే. నేను ఎందుకు అన్ని తెచ్చుకోవచ్చున్నా, నేను లేదు. ఈ మధ్య మస్తు ట్రెండ్ అయింది కదా రెడ్ కలర్ బ్లష్. నేను ఎప్పటి నుండి వాడుతున్నా తెలుసా, లైక్ బిఫోర్ ఇట్స్ బిన్ ట్రెండింగ్. వెరీ లైట్గా పెట్టుకుందాం, ఎందుకంటే నాకు లైట్గా పెట్టుకోవాలని అంతే. లేదంటే నేను బ్లష్ మస్తు ఎక్కువ పెట్టేసుకుంటా తెలుసా, ఐ మీన్ చాలా ఎక్కువ పెట్టుకుంటాను. ఇది కొంచెం ఒకసారి చూడండి, నేను భయపడిస్తున్నా మిమ్మల్ని లిటరలీ. ఆగండి, ఇక్కడ పెట్టుకుంటా. ఇట్ గివ్స్ సో మచ్ న్యాచురల్ టింట్ విత్ ఇన్ గ్లో. వాళ్ళ బొట్టు పెద్దగా అయిపోయింది, నేను ఇంత పెద్ద బొట్టు పెట్టుకోను, కానీ మంచిగా ఉంది కదా, ఏమంత వియర్డ్ లేదు అనిపిస్తుంది నాకు. కానీ మస్తు పెద్దగా అయింది.
తుడిపానా ఉంచుకోనా బాగానే ఉన్నా, కానీ వింటే అనిపిస్తుంది వాళ్ళకి చూసేటోళ్ళకి ఏంది ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాను. బట్ ఇట్స్ నైస్ ఫర్ ఎ చేంజ్. చాలా రేర్గా పెడతాను నేను ఇంత పెద్దగా. బాగుంది, ఉంచుకుందాం. ఐమ్ గోయింగ్ విత్ న్యూడ్ లిప్స్టిక్, న్యూడ్ లిప్ బామ్. లిప్ బామ్ అంటున్నా. వావ్, వాట్ ఎ బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ యూ గైస్. వెర్ ఇస్ మై లిప్ లైనర్? అంతే గైస్, నేను ఇంకేం మేకప్ వేసుకుంటలేదు, ఏం సెట్టింగ్ స్ప్రే లేదు, ఏం లేవు. ఈ షాప్ చేయాలి, షాప్లో వేస్తాలో ఏందో. అప్లోడ్ చేస్తానంటారా అవి వీడియోని? నాకు చెప్పండి, జస్ట్ లెట్ మీ నో. ప్రియా అప్లోడ్ చేసే ప్రియా, ఇట్స్ ఓకే, యూ విల్ గెట్ బెటర్ లైక్ బై డూయింగ్ ఇట్ మోర్ ఆఫన్. నాకు కూడా అది అనిపిస్తుంది. చేసేద్దాం గైస్, ఏముంది, ఎట్లా వచ్చినా చేసేద్దాం అప్లోడ్. ఎస్, ఐ కెన్ డూ దిస్, యూ కెన్ ఆల్సో డూ దిస్. We'll just keep our necessary things in this bag. Very cute. Yeah, it's fine, it's working. Lip balm. Only lipstick I'm carrying, you guys. One clutch. Temples lo jutti removes వెళ్ళకూడదు, సో క్లచ్. కోమ్ పెట్టుకుందాం జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ నీడెడ్. ఎస్, దట్స్ ఇట్. క్లచ్ పట్టేసుకుంటున్నా, నాకు కొంచెం ఉంటుంది, నా చుట్టూ పోతున్నాయి. చూస్తున్నారా ఇటు? సో అనాయింగ్ కదా. నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసిన నా ఇంట్రో ఫిల్మ్ చేసినాక మా వార్డ్రోబ్లో అది క్లియర్గా అనిపిస్తుంది. ఈ నైట్ అయితే నేను స్పెసిఫిక్గా కంటెంట్ కోసం కొన్నా. అబ్బా, ఇప్పుడు నేను మళ్ళీ షూట్ చేయాలా? ఇట్స్ ఓకే కదా, ఈసారి చూసండి. నెక్స్ట్ టైం ఐ విల్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఓకేనా? బాయ్, ఐఎమ్ గెటింగ్ ఇల్లీ. ఓకే, లెట్స్ గెట్ ఫ్రెషన్ అప్, దెన్ హ్యావ్ మై డిన్నర్. దట్స్ ఇట్ గైస్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ పన్నీర్ శాండ్విచ్ ఫర్ మై డిన్నర్. చూపిస్తాం మీకు కూడా ఎట్లా చేస్తారు. అంతే, మా మమ్మీ అక్కడ ఉరుతుంది నేను చేసిన చెత్తకి టెంపుల్కి వెళ్ళక ముందు, ఓకేనా? సాడ్ లైఫ్ యూ గైస్. బాయ్. ఎన్నిసార్లు అన్నా నేను ఎట్లా? జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, బాయ్. నువ్వు వేయడమే తప్పు మమ్మీ. Hey you Premikas, I hope you enjoy the vlog. Please subscribe to my channel, share, comment and let me know what kind of vlogs or what kind of content you are willing to see. వాయిస్ క్లియర్గా లేకపోతే నా మైక్ ఏడుందో నాకు కనిపిస్తలేదు. ఇప్పుడు నేను ఎత్తికేంత ఓపిక కూడా నాకు మస్తు నిద్ర వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ వీక్ సండే గాసిప్స్ అని పెడతాను. నేను ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు జస్ట్ రీడ్. ఈరోజు నేను రిప్లై ఇచ్చాను, నాకు మంచిగా అనిపించింది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, నా ఛానల్లో లింక్ ఉంటుంది. ఆల్సో నేను డిస్క్రిప్షన్లో నా లింక్ మెన్షన్ చేసేస్తాను. If you are not following me on my Instagram, please go and follow. You will get daily updates over there, and description lo link mention. Maybe this vlog will be up on Wednesday, so next vlog will be on Sunday. If you are watching until end, I love you guys. You are my true Premika.